నమస్తే అండి. జీడిపప్పు చాలా రుచిగా ఉంటుంది కదా. అట్లాగే జీడిపప్పుతోటి కూర చేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. కొంత మసాలా అన్నీ కలిపి కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను మీకు. చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది కర్రీ. బాగా నెయ్యి, జీడిపప్పు పేస్టు అన్నీ కలిపి కూర తయారు చేసి చూపించబోతున్నాను మీకు. ఇస్తాను. జీడిపప్పు 1 కప్పు నిండా తీసుకున్నాను. నెయ్యి, కారము, ఉప్పు, గరం మసాలా అండి. గరం మసాలాలో లవంగాలు ఘాటు ఎక్కువ కాకుండా చూసుకోండి. తక్కువ లవంగాలతోటి పొడి కొట్టుకోండి. టమాటాలు సన్నగా కోసుంచాను. చపాతీకి పిండి కలిపానండి. ఉల్లిపాయలు 2 మీడియం సైజు తీసుకున్నాను. కొంచెం మీడియం సైజు కంటే ఎక్కువ. అవి దాంట్లో రెండిట్లో ఒకటేమో పెద్ద ముక్కలుగా కోసాను 4, రెండోదేమో బాగా సన్నగా ఫైన్గా కట్ చేసి ఉంచాను. స్టవ్ మీద నీళ్ళు పెట్టి ఆ నీళ్ళల్లో ఉల్లిపాయ పెద్ద ముక్కల వరకు వేసి తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా కొంచెం ఉన్న వాటిల్లో తీసుకున్న జీడిపప్పులోంచి సగం యాడ్ చేసి నీళ్ళు బాయిల్ రానిచ్చేసి మూత పెట్టించాలన్నమాట. బాయిల్ రానిచ్చేసి స్టవ్ కట్టేయాలి. సాఫ్ట్ అవుతాయి అన్నమాట. మరి ఎక్కువసేపు అక్కర్లేదు. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి తీసుకొని జీడిపప్పు వేయించుతానండి. ఇవి బాయిల్ అయినాయి కదా, చల్లారిన తర్వాత మిక్సీ వేయాలన్నమాట. ఈలోపు బాండీ పెట్టి దాంట్లో నూనె వేసాను. నూనె తర్వాత ఇందాక మనం జీడిపప్పు నెయ్యిలో జీడిపప్పు వేయించాను కదా, ఆ మిగిలిన నెయ్యి కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించి ఇది బాగా హై ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలండి. టమాటాలు అయితే బాగా ఒక మంచి క్యారమలైజ్ అంటారు కదా, ఆ టైప్లో అయితేనే రుచి బాగుంటుంది. బాగా వేగనివ్వాలి హైలో ఉంచేసి. అది వేగేలోపు మనం ఉల్లిపాయలు, జీడిపప్పు బాయిల్ చేసాం కదా, దాన్ని మిక్సీలో వేస్తాను. టమాటాలు అవి ఉడికిన తర్వాత అది ప్యూరీ అలా ఉంది. టమాటాలని అట్లా మెదుపుతూ ఉండాలండి గరిటెతోటి. మెత్తగా మెల్ట్ అయిపోయేటట్టుంటే గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ పేస్ట్ యాడ్ చేసి జీడిపప్పు పేస్టు ఇప్పుడు సిమ్లో ఉంచాలండి. ఇప్పుడు దాకా హైలో ఉంచి టమాటాలన్నీ వండాం కదా, ఇప్పుడు సిమ్లో ఉంచాలి, లేదంటే అడుగంటుంది. జీడిపప్పు పేస్ట్ ఉంది కదా దీనిలో, బాగా సిమ్లో ఉంచేసి దీనికి గరం మసాలా, ఉప్పు, కారము యాడ్ చేయాలి సరిపడా మొత్తం ఒకేసారి. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెడతాను. బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే ఉడికిందా లేదా అని. ఆయిల్ పైకి వస్తే ఉడికినట్టండి. ఆయిల్, నెయ్యి అంతా కలిపి వేసాం కదా, దాంట్లో ఇప్పుడు జీడిపప్పు వేయించి ఉంచిన జీడిపప్పు యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసి దించేసుకోవటమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.